హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఓల్డ్ శారీతో 3 లేయర్ ఫ్రాక్ ఎలా కుట్టానో చూపించబోతున్నాను. దానికోసం ఓల్డ్ శారీ తీసుకున్నానండి. యోక్ పార్ట్ కోసం కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇదైతే ఫిట్టింగ్ బాగుంటుంది అండ్ మనకు ఫ్రీగా ఉంటుందని 16 ఇంచెస్ తీసుకున్నానండి, 16 సెంటీమీటర్స్. తర్వాత దాన్ని 4 ఫోల్డ్స్ వేసుకొని లెంత్ 14.5 ఇంచెస్ తీసుకున్నాను. యోక్ పార్ట్ యొక్క లెంత్ అదనేది 2 సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాను, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. ఎందుకంటే లైన్ కరెక్ట్గా ఉంటే మనకు స్టిచ్చింగ్ అండ్ అవుట్పుట్ కూడా బాగా వస్తుందని. తర్వాత నాకు వెస్ట్ వచ్చి 32 ఇంచెస్ ఉందండి టోటల్. దాన్ని 4 డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. అండ్ ఇది వచ్చి ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ కోసం 6.25 ఇంచెస్ తీసుకున్నాను. ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా చేస్తున్నాను. 6.5 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చి 9 ఇంచెస్ ఉందండి. చెస్ట్ 9 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ ఉందండి, దానికోసం ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ పార్ట్ అండ్ వెస్ట్ పార్ట్ రెండు మార్కింగ్ చేసుకొని కలిపి ఒక లైన్ గీసుకున్నాను. చెస్ట్ రెండు మార్కింగ్, తర్వాత ఈ ఆర్మ్ హోల్ కూడా దానికోసం ఒక లైన్ కరెక్ట్ గా గీసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకున్నాను. నెక్ వచ్చి 2.25 తీసుకున్నానండి. తర్వాత షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 5.25 వస్తుంది కదా టోటల్. ఆ 5.25 అనేది కింద కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్క్ చేసుకొని కరెక్ట్గా లైన్ గీసుకుంటున్నానండి. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ నెక్ వచ్చి కింద 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే స్క్వేర్ నెక్ పెడుతున్నాను, కొద్దిగా వెడల్పుగా రావాలని ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, 2.45 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నా సైజ్ కొంచెం పెద్దది కాబట్టి 1.5 ఇంచెస్ తీసుకున్నానండి ఆర్మ్ హోల్ రౌండ్ కోసం. దాన్ని ఆర్మ్ హోల్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి కరెక్ట్గా 1.25 మనం కరెక్ట్గా ఎక్కడైతే చెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నామో అక్కడే తీసుకొని దానిలో మన నడుం భాగంలో హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని రెండు కలిపి లైన్ గీసుకోండి. ఇలా అయితే మనకు నడుము దగ్గర అనేది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. కావాలంటే ట్రై చేయండి, ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఫుల్ టోటల్ అంతా అయిపోయిన తర్వాత నిదానంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నిదానంగా కట్ చేసుకుంటున్నాను. ఒకసారి కావాలంటే మెజర్ చేసుకోండి మీ పాత డ్రెస్సుని దీనికైనా పెట్టి. తర్వాత అక్కడ డాట్ కరెక్ట్గా ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ డాట్ పెట్టుకోండి. మళ్ళీ మెజర్ చేసుకునే పని లేకుండా ఉంటుంది. కింద నడుము దగ్గర కూడా, ఇది నెక్ దగ్గర నేను క్యాన్వాస్ వేశాను, అందుకని అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 జాయింట్లు కలిస్తే దాన్ని ఒకటి డివైడ్ చేస్తున్నానండి. ఇది అయిపోయిన తర్వాత ఇది మిడిల్ పార్ట్లో ఎక్కడైతే క్రాస్ తీసుకున్నామో అక్కడ కూడా ఒక మార్క్ వేశాను. టోటల్గా ఇలా వచ్చింది. ఇది యోక్ పార్ట్ అండి. ఇప్పుడు దీన్ని లైనింగ్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఒరిజినల్ పీస్ కట్ చేసుకుందాము. ఒరిజినల్ పీసు ఎప్పుడైనా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి. రెండు సమానంగా చేసుకున్నట్లయితే ఏదైనా చిన్న పొరపాటు జరిపితే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. అందుకని కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. అప్పుడే ఏదైనా కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది బిగినర్స్కి అయితే ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది యోక్ పార్ట్ కోసం 2 కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ జాయింట్ని పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కింద పార్ట్ కోసం ఇప్పుడు ఇలా వచ్చిందండి యోక్ పార్ట్. ఇది టోటల్ లెంత్ అనేది కింద పార్ట్ కోసం మనము 3 లేయర్స్ వేస్తున్నాం కదా, దానికి అనేది నడుము వచ్చి 21 ఇంచెస్ ఉందండి. దానికి 12 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్ తీసుకొని లెంత్ వచ్చి 12 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ విడ్త్ అంటే అదే ఎంత కావాలో అంత 33 ఇంచెస్ తీసుకున్నానండి. మంది 22 ఉందండి, దానికి 21 ఉందండి, దానికి 12 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ సెకండ్ లేయర్కి వచ్చేసి
33కి +12 తీసుకున్నాను. నేను చెప్పింది మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. 33 ఉంది కదా సెకండ్ లేయరు, 33కి +12 అంటే 55 వస్తుంది. అది తీసుకున్నాను. కింది పార్ట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. థర్డ్ లేయరు అది వచ్చి ఒక 10 ఇంచు 55 + 12 తీసుకున్నాను. అంటే 77 వస్తుంది. ఇలా మార్క్ చేసి 3 తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే మెజర్ చేసుకోండి. 10 to 15 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోండి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇలా 3 లేయర్స్ చూసుకున్నాను. 12 ఇంచెస్ ఫస్ట్ 2, థర్డ్ వన్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్నాను. ఇది వచ్చి 2 ఇంచెస్ తీసుకొని, ఇది టోటల్ లెంత్ వచ్చి నాకు సరిపోయింది కాబట్టి దాన్ని మిడిల్ పార్ట్ని కట్ చేసుకున్నాను. ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ సైడ్కి ఒకటి అన్నట్టుగా. అందుకని మిడిల్ పార్ట్లో ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్కి, ఇది బ్యాక్ అన్నట్టు కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకున్నానండి. ఇక్కడ ఫ్రంట్ వచ్చి 2.25 అండ్ లెంత్ వచ్చి 6.25 తీసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చి 6.5 ఇంచెస్ తీసుకొని విడ్త్ వచ్చి 2.25 తీసుకున్నాను. ఇలా 2 మార్కింగ్ చేసుకొని చుట్టూరు కుట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత మనము ఇందాక ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మధ్యలో వచ్చి టక్స్ వేసుకున్నాను కరెక్ట్గా ఫిట్టింగ్ రావడానికి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకున్నాం కదా, ఫ్రంట్కి కూడా క్రాస్ తీసుకున్నాను ఆర్మ్ హోలు. ఇప్పుడు దానికి సపరేట్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాం కదా, అవుట్లైన్ ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. కావాలంటే నడుము దగ్గర డాట్స్ అయినా పెట్టుకోండి, నాకు వద్దని పెట్టుకోలేదు. ఇలా పూర్తయిన తర్వాత ఇందాక చెస్ట్ దగ్గర ఎక్కడైతే కరెక్ట్గా డాట్స్ పెట్టుకున్నామో అక్కడ మళ్ళీ కట్ చేసుకుంటున్నాను ఒరిజినల్ పీస్ని. బ్యాక్ సైడ్ని కూడా సేమ్ అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము క్యాన్వాస్ అనేది జాయిన్ చేయాలి. ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఒరిజినల్ పీస్కి కుట్టేసి తర్వాత తిప్పి కుట్టివేయడమే. ఫస్ట్ అలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి కుట్టేశాను. తర్వాత దాన్ని ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగతాది కట్ చేసుకొని అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని తిప్పేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు డాట్స్ అనేది కరెక్ట్గా పెట్టేసుకున్నాను. ఇలా అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవడం వల్ల ఇది స్క్వేర్ నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను కూడా సేమ్ అదే వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి కుట్టుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఫైనల్గా ఇలా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్ని జాయిన్ చేసుకుంటున్నాను. దీనికి వచ్చి పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నానండి, బుట్ట చేతులు అంటారు కదా, అవి జాయిన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తాము. దీనికోసం నేను ఈ క్లాత్ని 4 లేయర్స్గా తీసుకున్నాను. 4 లేయర్స్ తీసుకొని 7 ఇంచెస్ అటు సైడ్ అండి, వీడియో నేను చూసుకోలేదు, అటు సైడు అంటే వీడియో తీయడంలో కొంచెం పొరపాటైంది, క్షమించండి. 7 ఇంచెస్ అన్ని లెంత్ 7 ఇంచ్ విడ్త్ వదులుకున్నాను. లెంత్ వచ్చి 12 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి మనము హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలా, అంటే 8 ఇంచెస్ ఉంది నాది హ్యాండ్ది రౌండ్ అనేది. ఆ 8 ఇంచెస్ పెట్టుకొని ఆ 7 ఇంచెస్ అనేది మనం పఫ్ కోసం వదులుకోవాలి. ఇక్కడ కింద హ్యాండ్ లూజ్ అనేది ఒక 5 ఇంచెస్ పెట్టుకున్నాను. నాకు 5.5 సరిపోతుంది. ఆ పఫ్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం వదులుకున్నాను. ఆ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ పార్ట్ కట్ చేసుకొని మీకు హ్యాండ్ పఫ్ ఎలా పెట్టానో కూడా చూపిస్తాను. ఈ వీడియో అనేది మళ్ళీ చూసానండి నేను ఎడిట్ చేసేటప్పుడు, అప్పుడు అర్థమైంది నేను వీడియో అనేది కరెక్ట్గా పెట్టలేదు, అడ్జస్ట్ చేయలేదు.
సో మిడిల్ పార్ట్లో అలా పెట్టుకొని ఇప్పుడు పఫ్ తీసుకున్నాం కదా హ్యాండ్స్, ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా వీడ్త్, ఆ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని దాని అంతవరకు ఒక ఫ్రిల్ లాగా ఇలా పెట్టేసుకొని చివరి వరకు మనము డాట్స్ పెట్టుకున్నాం కదా ఖర్చు అవన్నీ కలిపి కుట్టేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా ఇటు సైడు అండ్ అటు సైడు దీనికేం నేను క్రాస్ తీయలేదు, ఫ్రంట్ ఓన్లీ యోక్ పార్ట్కే తీసాను, అంటే హ్యాండ్స్ పార్ట్కి తీయలేదు, బాడీ పార్ట్ క్లాత్కి ఒకటే తీసాను. ఫైనల్గా ఇలా వచ్చిందండి పఫ్ హ్యాండ్స్ పెట్టిన తర్వాత. ఇప్పుడు చివర ఒక కుట్టు వేసుకోవాలి ఫోల్డ్ చేసి, పీస్లు అనేవి కనిపించకుండా ఉంటాయి. అటు సైడు ఇటు సైడు ఒక కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చి కుట్టేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు యోక్ పార్ట్ ఇందాక క్రాస్ పీసులు తీసుకున్నాం కదా 3, ఫస్ట్ చిన్న పార్ట్ని, తర్వాత మధ్యలోది, తర్వాత లాస్ట్ది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. లెంత్ వచ్చి 12 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ వచ్చి మనం 21 ఉంది నడుము దీని సైజు, దానికి ప్లస్ 12 ఇంచెస్ యాడ్ చేశానండి. అన్నిటికీ సేమ్ అలాగే యాడ్ చేశాను. ఇప్పుడు దీనికోసం గ్యాదరింగ్ కోసం నేను ఒక టిప్ చెప్తాను, తప్పకుండా పాటించండి. ఇప్పుడు 2 ఇంచెస్ వరకు మనకు గ్యాదరింగ్ అవసరం లేదు, అందుకని 2 ఇంచెస్ వరకు నార్మల్గా పెట్టుకొని ఇప్పుడు మనకు పాదం ఉంటుంది కదా దానికి పిన్నుని ఇలా గట్టిగా గుచ్చండి, అప్పుడే మనకు గ్యాదరింగ్ వస్తుంది. దానివల్ల మనము దారం పట్టి లాగను ఆ పని అవసరం లేకుండా ఇలా అయితే చాలా నీట్గా వస్తుంది. కావాలంటే ట్రై చేయండి, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇదంతా సేమ్ ఇలాగే చేసేసుకున్నాను నేను. సేమ్ అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం యోక్ పార్ట్ని తీసుకొని ఈ బాటమ్ పార్ట్ 2 ఇంచెస్ చెప్పాను కదా అక్కడ ఏం గ్యాదరింగ్ అవసరం లేదని, ఇప్పుడు పిన్ తీసేసి ఒక కుట్టేసుకోండి సరిపోతుంది. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సేమ్ ఇలాగే చేయండి. అండ్ మిగతా 2 కూడా సేమ్ ఇలాగే చేశాను, అది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని తీయలేదు. ఫస్ట్ పార్ట్ ఒకటి చూపిస్తున్నాను, మిగతా 2 కూడా సేమ్ అలాగే చేశాను. ఇలా నిదానంగా, ఒకవేళ ఎక్కువ వస్తే ఒక్క చోట ఫ్రిల్ పెట్టుకోండి సరిపోతుంది. తక్కువ వచ్చినట్లయితే కొద్దిగా లాగండి, మరీ తక్కువ వస్తే ఇంకొంచెం అడ్జస్ట్ చేయాలి. మరీ సారి కుడుతూ ఉంటే మాత్రం అది కొంచెం చినిగినట్టు అయిపోతుంది. చూసుకొని నిదానంగా కుట్టుకోండి, కొద్దిగా లాగండి, ఏమీ అవసరం ఉండదు. కుట్టిన తర్వాత ఇలా వచ్చిందండి చూడండి. గ్యాదరింగ్ ఏమీ అవసరం లేకుండా, గ్యాదరింగ్ అంటున్నా ఫ్రిల్ అది థ్రెడ్ పెట్టి లాగాల్సిన అవసరం లేకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ఇంకొక లేయరు దీనికి జాయింట్ చేయాలి కదా, దానికోసమని నేను ఇంకొక పార్ట్ తీసుకున్నాను. ఇది మిడిల్ లేయర్ అండి, 33 + 12 ఇంచెస్ తీసుకున్నాం కదా అదండి ఇది. దీన్ని కూడా సేమ్ అలాగే కుట్టాను. ఇప్పుడు థర్డ్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టుకొని ఇప్పుడు లైనింగ్ని మనము జాయింట్ చేస్తున్నాం. లైనింగ్ కూడా అంతేనండి, ఖర్చు పార్ట్కి మాత్రం ఎప్పుడైనా ఫ్రిల్ పెట్టకుండా ఫ్రీగానే వదిలేయాలి. ఖర్చు పార్ట్ తర్వాత నుంచి మనం ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేయాలి. అలా పెట్టినట్లయితే సైడ్ కుట్టినప్పుడు ఫ్రిల్ అనేది లేకుండా స్ట్రైట్గా వస్తుంది. ఇవి 2 లైనింగ్ అనేవి జాయింట్ చేసిన తర్వాత కింద ఒక కుట్టేసుకోవాలి పీసులు పోకుండా. ఒరిజినల్ పార్ట్కి అండ్ లైనింగ్ పార్ట్కి రెండిటికి ఒక కుట్టేసేసానండి. ఇప్పుడు మనము హ్యాండ్స్కి కింద పఫ్ పెట్టలేదు కదా, దానికోసం మనం ఎంతైతే వదులుకున్నామో పైన 7 ఇంచెస్, కింద కూడా అంతే 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి వరకు ఫ్రిల్ పెట్టి మిగతాదంతా ప్లెయిన్గా ఉంచేయాలి. తర్వాత ఇలా వచ్చిందండి. ఇప్పుడు 2 కలిపి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి, మీకు సైడ్ అనేది స్ట్రైట్గా వస్తుంది, కుచ్చుగా రాకుండా. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పాను కదా హ్యాండిల్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను, 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇది ఎల్బో వరకు వస్తాయి హ్యాండ్స్. ఇక్కడ ఇందాక చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా మనం 9 ఇంచెస్ వరకు, అది నడుము దగ్గర 8 ఇంచెస్ వరకు చేసుకున్నాం కదా అది సరిపోతుంది. ఇక్కడి వరకే కుట్టండి, అంటే మనము యోక్ పార్ట్ నుంచి బాటమ్ పార్ట్ దాటిన ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకే కుట్టి మిగతాది మళ్ళీ కుట్టుకోవాలి.
వీడియోలో నేను చూపించాను కదా, సేమ్ అలాగే కుట్టుకోండి. అప్పుడే మీకు సైడ్ అనేది నీట్గా వస్తుంది. అలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనము ఒరిజినల్ పీస్ అనేది మనం రఫ్ చేసి వదిలేసాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. లైనింగ్ పార్ట్ అనేది కొంచెం పైనుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇలా 2 సైడ్లు అటు సైడు ఇటు సైడు కుట్టుకోండి. మళ్ళీ కొంచెం గ్యాప్ పెట్టా కానీ అక్కడ ఫ్రిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిందండి. ఫుల్ డ్రెస్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి. నెక్ వచ్చి రెండిటికి స్క్వేర్ నెక్కే పెట్టాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.